హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి కోఎఫ్ఎస్ 31 అండి. ఇది ప్లాంటేషన్ చేసి 15 డేస్ అవుతుంది. గత 5 డేస్ నుంచి వర్షాలు చాలా ఎక్కువే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, నైట్ వర్షం పడ్డది. మార్నింగ్ తోటలోకి వచ్చిన తర్వాత ఇంకా అలాగే స్టోర్లో ఉన్నాయి నీళ్ళు. మరియు వచ్చేసి నేను కొద్ది కాలువ చేసి నీళ్ళన్నీ బయటికి తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, బయటికి అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతున్నాయి. మార్నింగ్ 6 వరకు పడింది వర్షం. నైట్ నుంచి మార్నింగ్ 6 వరకు వర్షం పడింది. 5 డేస్ నుంచి కంటిన్యూ పడుతూనే ఉంది. వర్షం వస్తే మాకు నీళ్ళు అన్నీ ఎక్కువ బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. చూసారు కదా, అక్కడ కొద్దిగా చిన్న కాలువ మాదిరి చేసి బయటకు వదిలేసా. ఒక 1 అవర్ ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. ఇది వర్షం ఆగిపోయిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత తీసిన వీడియో. కోఎఫ్ఎస్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇంతకుముందు దీంట్లో సూపర్ నేపియర్ గడ్డి ఉండే, అది చాలా ఎక్కువ ఉంది. అది ఒక్కయ తీసేసి నేను దీన్ని కోఎఫ్ఎస్ వేసుకున్నాను. ఇది పొట్టెల కోసం వేసుకున్నాను. అదైతే కాండం తక్కువ ఉంటుందనేసి వేరే వాళ్ళు రిఫర్ చేస్తే సూపర్ నేపియర్ తీసేసి ఒక్క కయ్య దీన్ని వేసుకున్నాను. కొద్దిగా నాకైతే ఎక్సలెంట్గా వచ్చింది. ఇది వర్షం ఆగిపోయిన తర్వాత 2 డేస్ తర్వాత తీసిన వీడియో. చాలా బాగుంది. నేనేమనుకున్నానంటే సీడ్స్ చాలా ఎక్కువ వేసుకున్నాను. 2 kgs వేసుకున్నాను. ఇది కొంచెం ఈ చిన్న కాయకు మాత్రమే 2 kgs వేసుకున్నాను. 1 kg అయినా సరిపోనేమో అనుకున్నా. ఇది వర్షం ఎక్కువ అవడం వల్ల కొద్దిగా అక్కడక్కడ నీళ్ళు ఎక్కువ స్టోర్ ఉన్న దగ్గర కొద్దిగా చనిపోవడం జరిగింది. అయినా కవర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. నేను వేసుకునే విధానం వచ్చేసి అంతా మొత్తం దుక్కి దున్నుకున్న తర్వాత టిల్లర్లో కొన్ని వస్తాయి కదా, అవి దున్నడానికి అక్కడ 1 by 1 ఒక సాలు విడిచి ఇంకొక సాల్లో పోసుకొని దానిపైన పైన మట్టి కప్పుకుంటూ పోయినా. ఈ విధంగా చేసుకున్నా. మామూలు చాలామంది ఏదైనా కర్రతో కానీ ఏదైనా ఊరినే వెదజల్లుకోవడం కానీ అట్లా చేసుకుంటారు. నేనైతే ఇలా చేసుకోవడం వల్ల మనకు కోసుకోవడానికి వీలుగా ఉంటుంది. పెద్ద మ్యాన్ పవర్ ఏం అవసరం లేదు. హార్వెస్ట్ చేసేటప్పుడు లైన్లో ఉంటుంది కాబట్టి నీట్గా తక్కువ సమయంలోనే ఎక్కువ గడ్డి కోసుకొని వెళ్ళొచ్చు. అందుకని ఇట్లా చేసుకున్నా. చాలా బాగా వచ్చిందండి కోఎఫ్ఎస్. ఇది చాలా స్పీడ్గా వస్తుంది. గ్రోతింగ్ కూడా మనము ఎత్తుకున్నప్పటి నుంచి 2 monthsకి హార్వెస్ట్ చేసుకోవచ్చు. మరి 45 డేస్కి ఒకసారి తీసుకోవచ్చు.